హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ అత్యంత క్లిష్టంగా భావించే టాపిక్ ఇప్పుడు మనం చాలా ఈజీగా నేర్చుకోబోతున్నాం. ఆ టాపికే సంభావ్యత. సంభావ్యత అంటే ఇంగ్లీష్లో మనము ప్రాబబిలిటీ అని అంటాం. సో ఈ ప్రాబబిలిటీలో చూసినట్టయితే మనకు మొట్టమొదటిది డైస్, తెలుగులో పాచికలు. సెకండ్ కాయిన్స్, నాణాలు. కార్డ్స్, పేక ముక్కలు. బాల్స్, బంతులు. అదేవిధంగా క్యాలెండరు. ఆ తర్వాత ఆల్ఫాబెట్స్ అంటే ఆంగ్లాక్షరములు. ఆ తర్వాత నెంబర్స్ అంటే సంఖ్యలు. ఈ 7 టాపిక్ను మనం చూసినట్టయితే ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. సో మొట్టమొదటిగా మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ టాపిక్ డైస్. సో మనం ఇప్పుడు డైస్ చూస్తే ఒకసారి నేను డైస్ యొక్క ఫిగర్ వేస్తాను చూడండి. సో ఇది డైస్ అనుకుందాం. ఈ డైస్ లో మనం చూసేటువంటి మనకు కనబడేటువంటి ఫేసెస్ చూస్తే కేవలం 3 ఫేసెస్ కనబడుతున్నాయి. ఇదంతా ఒక ఫేస్. ఆ తర్వాత పైన ఫేస్ 2, సైడ్ది 3, అంటే 3 ఫేసెస్ కనబడుతున్నాయి. యాక్చువల్గా 6 ఒక డైస్కు మొత్తం 6 తలాలు ఉంటాయి. 6 తలాలు అనగా 6 ఫేసెస్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. 1 2 3. దీనికి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది, అది 4. దీనికి ఆపోజిట్ మరొకటి ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి 5. దీనికి కింద ఒకటి ఉంటుంది కాబట్టి 6. మొత్తం ఒక పాచికకు ఉండేటువంటి తలాల సంఖ్య ఏంటంటే 6 తలాలు ఉంటాయి. ఒక పాచికకు 6 తలాలు లేదా 6 ఫేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము డైస్ కు సంబంధించి అంటే సంభావ్యతలో డైస్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసే ముందు చిన్న చిన్న ఫార్ములా చూద్దాం. సో ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి ఫార్ములా చూసినట్లయితే P of E ఈక్వల్స్ టు N of E by N of S. సో ఇక్కడ P of E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే సంభావ్యత ఈక్వల్స్ టు N of E అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, అనుకూల ఫలితాల సంఖ్య బై N of S నెంబర్ ఆఫ్ శాంపుల్స్, మొత్తం ఫలితాల సంఖ్య. ఈ ఫార్ములా అయితే అందరికీ వచ్చి ఉండాలండి. సో P of E ఈక్వల్ టు N of E బై N of S. ఇందులో P of E అనగా సంభావ్యత అని, N of E అనగా అనుకూల ఫలితాల సంఖ్య అని, N of S అనగా మొత్తం ఫలితాల సంఖ్య అని అర్థం. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం ఫలితాల సంఖ్యను N of S అంటాం. సో ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం ఫలితాల సంఖ్యను మనం ఏమంటామండి? N of S. కదండి, N of S మొత్తం ఫలితాల సంఖ్యను N of S అంటారు. అందులో అనుకూల ఫలితాల సంఖ్యను N of E అంటాము. సంభావ్యత P of E అని అర్థం. సో ఇప్పుడు మనం చూద్దాం. మరొక సూత్రం, N పాచికలను దొర్లించినట్టయితే ఏర్పడే మొత్తం ఫలితాల అంటే ఏమని చెప్పాను? N of S మొత్తం ఫలితాల సంఖ్య 6 పవర్ N, అంటే మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి కదా, దాని పవర్ N. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాచికను దొర్లించినాం అనుకోండి, ఏర్పడేటువంటి మొత్తం ఫలితాల సంఖ్య అనగా N of S ఈక్వల్ ఎంత అవుతుంది? 6 పవర్ 1, నథింగ్ బట్ 6. సో 2 పాచికలను దొర్లించినట్టయితే ఏర్పడే మొత్తం ఫలితాల సంఖ్య N of S ఈక్వల్ టు 6 పవర్ 2 అనగా 6 into 6 దట్ ఈక్వల్స్ టు 36 ఫలితాలు వస్తాయి. 3 పాచికలు దొర్లించినట్టయితే ఫలితాల సంఖ్య 6 క్యూబ్ అనగా 216. 4 పాచికలు దొర్లించినట్టయితే మొత్తం ఫలితాల సంఖ్య 6 పవర్ 4
నథింగ్ బట్ 1296. ఈ విధంగా n పాచికలను దొరికించినట్టయితే ఏర్పడే మొత్తం ఫలితాల సంఖ్య అనేది 6 పవర్ n. ఈ రెండు ఫార్ములాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. రెండోది n పాచికలు దొరికించినట్టయితే ఏర్పడే మొత్తం ఫలితాల సంఖ్య N ఆఫ్ S ఈక్వల్ టు 6 పవర్ n అనేటువంటి ఈ రెండు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. సో ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక డైస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, ఆ తర్వాత 2 డైస్ దొరికిస్తే ఆ తర్వాత 3 డైస్, ఈ విధంగా మనం చూద్దాం. సో మొట్టమొదటి ఒక డైస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే, ఒక పాచికను దొర్లించినట్లయితే ఒకటి క్వశ్చన్ నెంబర్ 1, సరి సంఖ్య కావడానికి సరి సంఖ్య తలం లేదా సరి సంఖ్య కావడానికి సంభావ్యత. సో రెండో క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. బేసి సంఖ్య తలం రావడానికి లేదా కావడానికి సంభావ్యత. ఈ రెండు ప్రశ్నలు కూడా చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే, ఒక పాచికను దొర్లించినట్టయితే సరి సంఖ్య తలం రావడానికి సంభావ్యత, బేసి సంఖ్య తలం రావడానికి సంభావ్యత చూస్తే, ఫస్ట్ మనం ఏం చెప్పాం, సంభావ్యత అనగానే సొల్యూషన్ చూసినట్టయితే సంభావ్యత అనగానే P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S అని చెప్పాం కదా. సో ఇక్కడ N ఆఫ్ E అనేది మనకి ఇప్పుడు తెలియదు, N ఆఫ్ S తెలుసు. ఒక పాచిక అన్నాడు కాబట్టి మొత్తం ఫలితాల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 6 పవర్ 1 కాబట్టి 6 ఉంటాయి. మొత్తం ఫలితాలన్నీ మొత్తం మనకు 6 ఫలితాలు ఉంటాయి. సో N ఆఫ్ E అంటే అనుకూల ఫలితాలు చూసినట్టయితే, ఒక పాచికను దొరికించినప్పుడైతే ఏర్పడేటువంటి మనం మొత్తం 6 మొత్తం ఫలితాలు 6 కాబట్టి ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 ఇవే కదా మొత్తం ఫలితాలు 6. ఇందులో సరి సంఖ్య కావడానికి సంభావ్యత అంటే ఇక్కడ ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో మనం ఒకసారి కౌంట్ చేద్దాం. 1 అనేది సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య. 2 అనేది సరి సంఖ్య, 4 అనేది, 6 అనేది, 1 2 3 మొత్తం 3 సరి సంఖ్యలు కలవు కాబట్టి అనుకూల ఫలితాలు 3, మొత్తం ఫలితాలు 6 కాబట్టి 3/6. అలా క్యాన్సల్ చేస్తే 3 1 జా 3 2 జా, నథింగ్ బట్ ఆన్సర్ 1/2. ఇప్పుడు బేసి సంఖ్య తలం రావడానికి సంభావ్యత చూసినట్టయితే P ఆఫ్ E ఈక్వల్స్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S కాబట్టి N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్స్ టు మొత్తం ఫలితాలు 6 ఉంటాయి ఒక పాచిక కాబట్టి. అందులో బేసి సంఖ్యకు సంబంధించినటువంటి చూసినట్టయితే 1 3 5 అంటే ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి అనుకూల ఫలితాలు 3 బై మొత్తం ఫలితాలు 6. సో 3 1 జా 3 2 జా, ఆన్సర్ ఎంత అండి 1/2. ఇక్కడ ఒక చాలా ఈజీ ట్రిక్ చెప్తానండి, వినండి. ఏవైనా సంఖ్యలు ఇచ్చినప్పుడు అది సరి సంఖ్య అయితే సరి సంఖ్య అవుతుంది, లేదంటే బేస్ సంఖ్య అవుతుంది. సరి సంఖ్యని ఇస్తే అందులో 50% సరి సంఖ్య అవుతుంది, అదేవిధంగా 50% బేస్ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సరి సంఖ్య 1/2 అయింది, మిగిలింది బేస్ సంఖ్య కాబట్టి అది కూడా హాఫ్ అన్నట్టు 1/2. ఈ విధంగా కూడా మనము చెప్పవచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్న అయినటువంటి 3వ ప్రశ్న చూసినట్టయితే, ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ సంఖ్య అంటే ఆ తలంపై వచ్చేటువంటి అంకె ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. సో ఇచ్చినటువంటి ఒక పాచిక కాబట్టి మొత్తం ఫలితాలు 6 ఉంటాయి కాబట్టి, సో P ఆఫ్ E ఈక్వల్స్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. N ఆఫ్ S అంటే మొత్తం ఫలితాలు కాబట్టి 6 ఉంటాయి కాబట్టి మనం 6 రాసేద్దాం. ఆ తర్వాత అనుకూల ఫలితాలు చూసినట్టయితే ప్రధాన సంఖ్య అంటున్నాడు. ఇక్కడ మనకు 6 ఘటనలలో ఏవి ప్రధాన సంఖ్యలో మనకు చూద్దాం. 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు, 2 ప్రధాన సంఖ్య. ఓకే, ఆ తర్వాత 3 కూడా ప్రధాన సంఖ్య. తెలియాలి మినిమం ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే కనీసం తెలిసి ఉండాలి. సో ఇది 2 అనేది ప్రధాన సంఖ్యనే, అదేవిధంగా 3 ప్రధాన సంఖ్యనే, 5 అనేది ప్రధాన సంఖ్యనే. కాబట్టి ఎన్ని ప్రధాన సంఖ్యలు అక్కడ ఉన్నాయంటే కేవలం 1 2 3 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, P ఆఫ్ E ఈక్వల్ టు 3/6, నథింగ్ బట్ 1/2. సో నెక్స్ట్ మనం సంయుక్త సంఖ్యలకు సంబంధించి చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న, సంయుక్త సంఖ్యా తలం రావడానికి సంభావ్యత.
సో ఒకటే పాచిక కాబట్టి ఆ పాచిక తలంపై సంయుక్త సంఖ్య తలం రావడానికి సంభావ్యత అడిగినప్పుడు ఈ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు సేమ్ సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో మొత్తం ఫలితాలు 6 కదా, ఒక పాచిక సంబంధించి చూస్తున్నాం కాబట్టి. సో సంయుక్త సంఖ్య ఒకటి సంయుక్త సంఖ్య అంటే ఏంటి అండి, కాంపోజిట్ నెంబర్. ఇది ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్. సో ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కాదు. 2 ఆల్రెడీ ప్రధాన సంఖ్య అయిపోయింది, 3 ప్రధాన సంఖ్య అయిపోయింది. నెక్స్ట్ 4 అనేది సంయుక్త సంఖ్య, నెక్స్ట్ 6 అనేది కూడా సంయుక్త సంఖ్య. ఎన్ని సంయుక్త సంఖ్యలు పాసిబుల్ అవుతున్నాయి ఇక్కడ? 4, 6 అంటే 2 మాత్రమే పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి 2/6. 2 1 జా 2 3 జా. సో ఆన్సర్ 1/3. సో ఎంత అండి? 1/3 సంయుక్త సంఖ్య తలం రావడానికి సంభావ్యత. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లం. ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై సరి సంఖ్య లేదా బేసి సంఖ్య తలం రావడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. సో P of E ఈక్వల్స్ టు N of E by N of S. N of S అంటే R అని మనకు తెలుసు. సో N of E తెలియాలంటే ఫస్ట్ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి లేదా బేస్ సంఖ్యలు అన్నాడు కాబట్టి లేదా రిప్రజెంట్. ఈ లేదా అనేది అడిషన్ను సూచిస్తుంది, మరియు అనేది మల్టిప్లికేషన్ సూచిస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. లేదా అంటే అడిషన్ సూచిస్తుంది. ఒకసారి చూద్దాం. సరి సంఖ్య. సో ఇచ్చినటువంటి సరి సంఖ్యలో ఇచ్చినటువంటి ఇక్కడ ఒక పాచికను దొరికించినప్పుడు 6 ఘటనలు పాసిబుల్ అవుతాయి. అందులో సరి సంఖ్య చూస్తే 2 4 6 అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్లస్ బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 3 5 అంటే అవి కూడా 3 ఉన్నాయి. సో లేదా అంటే అడిషన్ అని చెప్పాను కాబట్టి 3 + 3 ఎంత అండి? 6. సో 6/6 నథింగ్ బట్ 1 అనేది 1 ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ. ఇది చూడకుండా చెప్పవచ్చు, ఎందుకంటే ఇచ్చినటువంటి ఆ ఘటనలు 6 ఘటనలలో చూస్తే ఖచ్చితంగా సరి సంఖ్యలు ఉంటాయి, బేస్ సంఖ్యలు ఉంటాయి. అవి మొత్తం అడిగాడు కాబట్టి ఆటోమేటిక్గా 1 అవుతుంది. సో ఈ విధంగా P of E అంటే సంభావ్యత అనేది 1కి సమానమైతే అటువంటి ఘటనను మనము నియత ఘటన అంటాం. ఏ ఘటన అంటాం? నియత ఘటన అంటాం. అంటే P of E ఈక్వల్స్ టు 1 అయితే ఆ ఘటనను మనము నియత ఘటన అంటాం. సో నెక్స్ట్ చూద్దాం. ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై 2 రావడానికి సంభావ్యత. చాలా ఈజీ అండి. P of E ఈక్వల్స్ టు 2 రావడానికి సంభావ్యత అంటే ఇచ్చినటువంటి ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం 6 ఫేసెస్ మనకు కనబడుతున్నాయి. 6 ఫేసెస్లో 2 అనేది ఎప్పుడు వస్తుంది? ఒకసారి అవకాశం ఉంది కాబట్టి 1/6 అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇచ్చాడు అనుకోండి, అది కూడా ఒకసారి. 4 ఒకసారి, 5 ఒకసారి, 6 ఒకసారి. ఈ విధంగా చెప్పవచ్చు. దీన్నే కొంచెం మాడిఫై చేసేసి చెప్తున్నాను. 7వ క్వశ్చన్. ఒక పాచికను దొర్లించినట్లయితే ఆ పాచిక ముఖంపై 7 రావడానికి సంభావ్యత. 7 రావడానికి 7 నెంబర్ 7 అనేది రావడానికి సంభావ్యత చూసినట్టయితే P of E ఈక్వల్స్ టు N of E by N of S అని మనం ఇక్కడ రాద్దాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే N of S అనేది ఒక పాచికను దొర్లించినప్పుడు 6 ఘటనలు మాత్రమే పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి అక్కడ గరిష్టం చూస్తే 6 అనేది గరిష్టం, కనిష్టం చూస్తే 1 అనేది కనిష్టం. కానీ మనకి ఇక్కడ 7 అనేది రాదు కాబట్టి P of E ఈక్వల్స్ టు ఇది పాసిబుల్ కాదు కాబట్టి P of E ఈక్వల్ టు మనం 0 అంటాం. ఇలాంటి ఘటనని మనము అసంభవ ఘటన అంటాం. అర్థమైంది అనుకుంటాను. సో ఒక పాచికను దొర్లించినప్పుడు గరిష్టంగా మనకు 6 అనేది పాసిబుల్ అవుతుంది, కనిష్టంగా 1 అనేది పాసిబుల్ అవుతుంది, కానీ 7 అనేది పాసిబుల్ కాదు కాబట్టి దీన్ని అసంభవ ఘటన అంటారు. P of E ఈక్వల్ టు 0గా మనము సూచిస్తాము. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై ప్రధాన సంఖ్య లేదా బేసి సంఖ్య రావడానికి సంభావ్యత అడుగుతున్నా. లేదా అంటే అడిషన్ అని చెప్పాను. సో ప్రధాన సంఖ్యలు చూస్తే P of E ఈక్వల్స్ టు మనకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ప్రధాన సంఖ్యలు ఇందులో 1 2 3 4 5 6లో ఇందాకే చెప్పాను నేను 2, 3, 5 అనేవి ప్రధాన సంఖ్యలు. ఆ తర్వాత బేసి సంఖ్యలు ఏవి చూద్దాం. 1 అనేది ఒక బేసి సంఖ్య, నెక్స్ట్ 3 అనేది బేసి సంఖ్య, ఆ తర్వాత 5 అనేది బేసి సంఖ్య. సో ఫస్ట్ మనం ఒక పాచికను దొర్లించినాం కాబట్టి మొత్తం ఫలితాలు 6 ఉంటాయి. అందులో అనుకూల ఫలితాలు చూసినట్టయితే ఇక్కడ చూడండి 2 3 5 ఓకే.
మళ్ళీ ఇక్కడ 3 5 ఇక్కడ 3 5 వచ్చింది కాబట్టి మనం డబల్ వస్తే తీసుకోం కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకున్నాం. మిగిలిన ఏంటి 1 2 3 4 అంటే 4/6 నథింగ్ బట్ 2/3. 2 2s 4 2 3s 6 కాబట్టి 2/3గా మనం చెప్పొచ్చు. మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ప్రధాన సంఖ్యలు మనం రాసుకుందాం. 2, 3, 5 అనేది ప్రధాన సంఖ్యలు ఈ 6 ఘటనలో. నెక్స్ట్ బేసి సంఖ్యలు చూసినట్టయితే 1, 3, 5 ఇక్కడ 3, 5 ఇక్కడ 3, 5 అనేది కామన్ గా వచ్చింది కాబట్టి మనం ఒకటేసారి తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేసాము. అప్పుడు 1 2 3 ఈ 1 4 సో 4/6 2/3 అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై 3 యొక్క గుణిజం గల తలమును పొందుటకు సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. P of E equals to 3 యొక్క గుణిజం అంటే 3 మల్టిపుల్స్ 3 1s 3 3 2s 6 3 3s 9 కానీ మనకు 9 అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడికి మనం స్టాప్ అయిపోతాం. సో 3 యొక్క గుణిజాలను పొందుటగల తలం చూసినట్టయితే ఈ 6 మొత్తం ఘటనలో 6 ఇట్లలో ఎన్ని ఘటనలు పాసిబుల్ అవుతున్నాయంటే 2 ఘటనలు పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి అవేంటి 3, 6 1 + 2 1 + 1 2 అంటే 2/6. సో 2 1s 2 3s ఆన్సర్ 1/3. సంభావ్యత ఎంత అండి 1/3. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 10th ప్రాబ్లం. ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై ఖచ్చిత వర్గము గల తలమును పొందుటకు సంభావ్యత అడుగుతున్నాడు. సేమ్ P of E equals to N of E by N of S. N of S నథింగ్ బట్ ఒక పాచిక కాబట్టి 6 వస్తుంది. సో N of Eని కనుక్కోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఖచ్చిత వర్గం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. పర్ఫెక్ట్ స్క్వేర్ సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏం చేయాలి. ఇప్పుడు 1 స్క్వేర్ ఉంది ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9 కానీ ఇక్కడ 9 దాటిపోతుంది 6 దాటిపోతుంది అంటే తీసుకోమని. ఇక్కడ ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 అంటే 1, 4 అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి కదండి 1 ఇక్కడ 4 అంటే ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి కేవలం 2 మాత్రమే ఖచ్చిత వర్గం గల తలాలను పొందుటకు 2 మాత్రమే ఇక్కడ పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి N of E = అనుకూల ఫలితాలు 2 మాత్రమే ఉన్నాయి. అవేంటిది 1, 4 అండి. సో 2/6 = 2 1s 2 3s అంటే 1/3 సంభావ్యత. ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై ఖచ్చిత వర్గం గల తలమును పొందుటకు సంభావ్యత ఎంత అంటే 1/3 అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. ఒక పాచికను దొర్లించినట్టయితే ఆ పాచిక ముఖంపై 4 కంటే పెద్ద అంకె పడే సంభావ్యత. 4 కంటే పెద్ద అంకెలు తీసుకున్నట్టయితే మొత్తం 1 2 3 4 5 6లో 4 కంటే పెద్దది అంటే 4 కాదండి 4 కంటే పెద్దది అంటే 5 6 ఎన్ని ఉన్నాయి 2 అంకెలు 5, 6. సో దీని యొక్క సంభావ్యత కూడా 2/6 నథింగ్ బట్ 2 1s 2 3s సో 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇది ఒక పాచికకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో 2 పాచికలకు సంబంధించినటువంటి క్లాసెస్ మనం చెప్పుకుంటాము. నా క్లాస్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.